జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన 18 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసి ఉచిత మందులు కంటి అద్దాలు పంపిణీ చేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. కార్యక్రమంలో ఆపి రోటరీ సభ్యులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటికంటే చాయ్ పోతా సంఘాలు क्या है बोले नजदीक रात में बोले చూడు స్టీరాలు పైన ఎక్కడ తెరు నారాయణ సాబ్ తెరు విడుదల నాయకుడు నారాయణ సార్ అమ్మా ధరువు లేదా ధరువులో రోడ్డు లేదు కదా రవీందర్ రెడ్డి సంజయ్ కుమార్ గారు ఉచిత కంటి ఆపరేషన్లు నిన్న రాత్రి చేయడం జరిగింది. పావని కంటి ఆసుపత్రి రోటరీ క్లబ్ ఆపి ఇతరుల సహకారంతో అదేవిధంగా నా తోటి డాక్టర్ తమ్ముడు విజయ్ గీతిక ఇంకా ముఖ్యంగా నా హాస్పిటల్ స్టాఫ్ మా కాంపౌండర్ కావచ్చు, సిస్టర్లు కావచ్చు, ఆయమ్మలు, మా మందు దుకాణపులు, అద్దాల దుకాణం అందరూ, మా నారాయణ అందరూ కూడా అశోక్ ప్రతి వారి సహకారంతో ఈనాడు కార్యక్రమం చేస్తున్నాం. మొట్టమొదటిగా మీ అందరి పక్షాన నా పక్షాన విజయ్కి మిగతా మా హాస్పిటల్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మీ అందరికీ కూడా ఆపరేషన్ అయిన తర్వాత చూసి ఇప్పుడే మందులు ఇవ్వడం కూడా కొందరు జరిగింది. ఇవన్నీ బాగా చూస్తాం. కంటి ఆపరేషన్లు ఉచితంగా దాదాపు 35వ సంవత్సరం 34వ సంవత్సరం నేను మెట్టిలో దాఖలు పెట్టాక నెల రోజులు మొదలుపెట్టాను. అప్పటికి ఇప్పటికి కూడా నేను ఆపరేషన్లు చేయడానికి ఏది ఏమైనా కానీ ఒక్క విషయం అయితే మీ పేషెంట్లు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్న అందరు గుర్తుంచుకోవాలి. డాక్టర్ వైద్యం చేస్తాడు, దేవుడు నయం చేస్తాడు. డాక్టర్ వైద్యం చేస్తాడు, దేవుడు. ఆ భగవంతుని సంకల్పం ఉన్నది కాబట్టి ఇవాళ ఇంతమందికి ఇన్ని ఆపరేషన్లు నేను చేసినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా బయటపడతా ఉన్నాం. అందరు కూడా సక్సెస్ అవుతున్నారు. మరి అలా రాజకీయాలకు వచ్చేసరికి కొందరు మాట్లాడినా కానీ మళ్ళీ ఎంతోమంది అలా నోరు మూయించే పరిస్థితి వచ్చి చాలామంది మళ్ళీ నోరు మూసింది. మరి ఇటువంటి సందర్భంలో మేము కొన్ని ఇబ్బందుల్లో కానీ మా హాస్పిటల్ సిబ్బంది అందరం కలిసి ఆపరేషన్ చేస్తాం. చేతుల సందర్భంలో కొన్ని క్లిష్టమైనవి ఉంటాయి. ఉదాహరణకు ఆ వీరాపూర్ అమలు చేసినాం. అది చూడగానే చెప్పిన నేను రామస్వామి అక్కడ సర్పంచ్కు ఏటో ఉన్నదాటి ఏదైనా కానీ బాగా దగ్గరలో గరీబ్ వాళ్ళు చేయాల్సింది విలేజ్ సార్ చేసినాం. అదృష్టం మంచిగా వచ్చింది. అంటే ఓసారి ఏమవుతుందంటే చాలా లేట్ అయినా ఏదైనా కానీ ప్రమాణం ఉంటుంది. మా పుస్తకాలు రాసుకుంటుంది 100కి అటు ఇటు కావచ్చు. కానీ ఎందుకు నేను భగవంతుడు అన్నా అంటే మరి మేము చేసుకున్న అదృష్టం మీ అందరి ఆశీర్వాదం. ఇవాళ 1000 అటు ఇటు అయితే పెద్ద ఎక్కువ. అది కూడా మళ్ళీ వెంటనే హైదరాబాద్ పంపిస్తున్నాం. ఏదైనా మంచి పెద్దలో పంపితే మంచిగా చేస్తుంది. అంటే ఆ రకంగా మంచి రిజల్ట్ ఉండేప్పటికీ ఈరోజు వస్తుంది. ఒకవైపు ఈ ఆపరేషన్లు కూడా మీకు ఉచితంగా చేసినా కానీ పరిశుభ్రత ఎంత పాటించాం అనేది మీరు అందరూ చూసింది. అంటే
అంత జాగ్రత్తగా మేము డబ్బులు 10,000, 20,000, 30,000 ఇస్తారు కూడా మాకు వస్తారు 40,000 ఇస్తారు. వాళ్ళకి ఎట్లా చేస్తున్నామో అట్లా చేసినాం. ఏంటంటే వాళ్ళకి అర్థం వాడే పరికరాలు వేరే ఉంటుంది కొంచెం, కానీ ఇది కూడా పూర్తి నాదాన్ని ఉండదు. మీకు కూడా మైక్రో సర్జరీ అంటారు, ప్రతిదీ కూడా మిషన్ల మీద చేసినాం. ఒక్క కుట్టు కూడా ఇక్కడ 18 మందికి వల్లే అందరికి కూడా కంటి లోపల అద్దం పెట్టినాం. మూతం ఏంటంటే దేవుడు ఇచ్చిన అద్దం తెల్లబడుతుంది, తెల్లబడాలి, కిరణాలు పోవు, సూప్ కనబడదు. అది తీసి మనం మనిషి తయారు చేసి అద్దం పెడతాం. అంటే ఈరోజు ఇంత అవకాశం నాకు మీరు కూడా ఇస్తున్నారు, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది అందరి సహకారంతో ఇవన్నీ చేస్తున్నాం. బయట ఎన్నో మాట్లాడతారు. మీకు ఒకటి ఏంటంటే మంచిగా కాపాడుకోవాలి. తెలియదు ఉన్నారు, ప్రపంచంలో ఉన్న గుడ్డలలో సగం మంది భారతదేశంలో ఉన్నారు. మంచిగా చూపించడం ప్రపంచంలో ఎందుకంటే సగం మన దగ్గరనే ఉండదు. ఇక దానికి రకరకాల కారణాలు. అందుకే నేను కూడా చెప్తా ఉంటా, నేను ఒక్కరిని చెప్తే చాలదు, లేకపోతే నాకు తోడుగా మా తమ్ముడు విజయ్ సార్ ఇద్దరు చెప్తే మేము చాలతలేము. పేరంతా వచ్చే వాళ్ళకి మాకేం బాధలేదు. ఇంకా ఎంతమంది చేస్తే అంత మంచిది. చాలా ఎక్కువ సూపులేని ఉన్నారు ప్రపంచం. కాబట్టి జనాభా ఇంకా పెరుగుతూనే ఉన్నది, ముసలోళ్ళు అయితేనే ఉన్నారు. ముప్పటి లెక్క కంటే ఇప్పుడు ఎక్కువ ఏళ్ళు బతుకుతున్నారు. 50, 60 ఏళ్ళు బతుకుతే ఎక్కువ. ఇప్పుడు ఒక్కొక్కరు 80 ఏళ్ళు, 90 ఏళ్ళు. అప్పుడు 80, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు బతికిందంటే పెద్ద చెప్పుకుందరు చరిత్ర. 60 ఏళ్ళు దాటితేనే షష్టి పూర్తి. నాకే 60 ఏళ్ళు దాటితే ఉడికే దొరుకుతున్నా, 75, 77 ఏళ్ళు ఉడికే దొరుకుతున్నారు ఇలా. కాబట్టి వయసు పెరిగిన కొద్దిగా ఇవన్నీ ఉంటాయి. వీటికి మంచిగా ముందు జాగ్రత్త తీసుకోవాలి. మరి ఈనాడు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కాంపౌండర్ డాక్టర్ సార్ కూడా చూసి అవన్నీ కూడా మీరు పాటిస్తేనే మంచిగా ఉంటారు. విన్నారా? నేను ఎందుకు ఇంతకుముందు చెప్పినా డాక్టర్ వైద్యం చేస్తాడు, దేవుడు న్యాయం చేస్తాడు. మేము మంచిగా చేసినాం, దేవుడు న్యాయం చేసాడు. మళ్ళీ మీరు ఇంటికైనా ఖరాబ్ చేసుకుంటే మళ్ళీ దేవుడే న్యాయం చేయాలి, మాట్లాడైతే కాదు. అందుకోసం కాపాడుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.